భారతదేశంలో ప్రస్తుతం ఉన్న జాతీయ ఉద్యానవనాల సంఖ్య ఎంత? సరైన సమాధానం 107. ప్రపంచంలో క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం స్థానం ఎంత? సరైన సమాధానం 2వ స్థానం. జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనానికి ప్రారంభంలో ఉన్న పేరు ఏమిటి? సరైన సమాధానం హైలీ నేషనల్ పార్క్. వేదకాలంలో పరుష్ణి అని ఏ నదిని పిలిచేవారు? సరైన సమాధానం రావి. ప్రపంచంలోనే అతి పొడవైన ఆనకట్ట ఏది? సరైన సమాధానం హీరాకుడ్ ఆనకట్ట. జాతీయ నదిగా గంగాను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రకటించింది? సరైన సమాధానం 2008. ప్రపంచంలో రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో భారతదేశం స్థానం ఎంత? సరైన సమాధానం 3వ స్థానం. ఏప్రిల్ 22న భారతదేశపు 99వ రామ్సర్ సైట్గా ఏ చిత్తడి నేల గుర్తించబడింది? సరైన సమాధానం శేఖాజీల్ పక్షుల సంరక్షణ కేంద్రం. భారతదేశపు మొట్టమొదటి అండర్వాటర్ రోడ్ కమ్ రైల్ టనల్ ఏ నది కింద నిర్మించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది? సరైన సమాధానం బ్రహ్మపుత్ర నది. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష ఏది? సరైన సమాధానం బెంగాలీ. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగ మార్గం గా రికార్డు సృష్టించనున్నది ఏది? సరైన సమాధానం సింకు లా పాస్ టన్నెల్. సరస్సుల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు? సరైన సమాధానం ఉదయ్పూర్. నదుల అనుసంధాన ప్రాజెక్టులలో హిమాలయన్ కాంపోనెంట్ కింద మొత్తం ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? సరైన సమాధానం 14. హిమాలయాలలోని కారాకోరం శ్రేణిని ప్రాచీన కాలంలో ఏమని పిలిచేవారు? సరైన సమాధానం కృష్ణగిరి. ఏ పంటను బంగారు పీచు అని పిలుస్తారు? సరైన సమాధానం జనుము. ఇటీవల అప్డేట్ చేసిన భారతదేశపు తీరరేఖ పొడవు ఎంత? సరైన సమాధానం 11,098 కిలోమీటర్లు. గంగానది భారతదేశ భూభాగంలో ఎంత శాతం విస్తరించి ఉంది? సరైన సమాధానం 26%. రాజస్థాన్ కెనాల్కు నీరు ఏ ప్రాజెక్ట్ నుండి తీసుకుంటారు? సరైన సమాధానం హరికే బ్యారేజ్. ప్రపంచంలో పత్తి ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? సరైన సమాధానం 2వ స్థానం. సింధు నదీ జలాల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? సరైన సమాధానం 1960. భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ టూరిజం గ్రామం ఏది? సరైన సమాధానం అకోదర. ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన పొందూరు ఖాదీ ఏ జిల్లాకు చెందినది? సరైన సమాధానం శ్రీకాకుళం. భారతదేశంలో అత్యంత ఎత్తైన డ్యాం అయిన తెహ్రీ డ్యాం ఏ నదిపై నిర్మించబడింది? సరైన సమాధానం భగీరథి నది. రాయ్పూర్ విశాఖపట్నం ఆర్థిక కారిడార్ ఏ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేయబడుతోంది? సరైన సమాధానం భారత్మాల ప్రాజెక్టు. పంజాబ్లోని రంజిత్ సాగర్ డ్యాం ఏ నదిపై నిర్మించబడింది? సరైన సమాధానం రావి నది. భారతదేశంలో తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు కలిసే ప్రదేశం ఏది? సరైన సమాధానం నీలగిరి కొండలు. అమరకంటక్ పీఠభూమిలో జన్మించి గంగా నదిలో కలిసే దక్షిణ ఉపనది ఏది? సరైన సమాధానం సోన్ నది. 10 ఏళ్ల తర్వాత ఇటీవల ఏ రాష్ట్రంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షిపిల్ల విజయవంతంగా పొదిగింది? సరైన సమాధానం గుజరాత్. లడఖ్లో హిమానీనదాలు మరియు మంచు కరుగుతున్న నీటిని నిల్వ చేసి నీటి కొరతను తగ్గించడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి? సరైన సమాధానం ప్రాజెక్ట్ హింద్ సరోవర్. భారతదేశంలో ఏ తీరాన్ని కోరమాండల్ తీరం అని పిలుస్తారు? సరైన సమాధానం తమిళనాడు తీరం. కామెంట్ యోర్ స్కోర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ యోర్ పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ప్లాట్ఫామ్.